హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్ పొంగల్ పెడుతూ ఉంటారు కదా అండి. అది నోట్లో పెట్టుకోగానే ఎంత రుచిగా ఉంటుందో అలాంటి ఈ స్వీట్ పొంగల్ని నేను ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా మంచి నెయ్యి ఫ్లేవర్తో ఎలా ఉంటుందో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది. ఈరోజు నేను చూపించే రెసిపీ మీకు ఇదేనండి. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంట్లో మనకు చిన్నగా అప్పుడప్పుడు ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇంకా 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 తినాలనిపించే అంత బాగుంటుంది. మరి ఈరోజు రెసిపీ నేను ఇది చూపిస్తున్నానండి. మరి మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మంచి సింపుల్ వెరైటీగా సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక కప్పు అండి రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇలా పెసరపప్పు తీసుకునేసి అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ 3 కలిపి వాటర్ పోసేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ అంతా మనము 2-3 సార్లు బాగా కడిగేసి వాటర్ అంతా పూర్తిగా వంపేయాలండి. ఇలా బాగా చూడండి, ఇలా బాగా కడిగేసాక వాటర్ అంతా పడేసి ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకునేసి ఇందులోకి ఈ బియ్యము పెసరపప్పు అలాగే శనగపప్పు ఈ 3 కూడా వేసేసాను. ఇలా వేసేసాక ఇందులోకి ఒక 3 నుంచి 4 వరకు నేను వాటర్ వేసుకుంటున్నానండి. మీరు బౌల్లో చేసుకునేలా అయితే ఒక 4 కప్స్ వాటర్ వేసుకోండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ అయితే నేను వేస్తున్నాను. కొంచెం మెత్తగా ఉండాలా కాబట్టి ఈ స్వీట్ పొంగలి నేను అందుకు 3 కప్స్ వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు అది ఉడికేలోగా ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, అందుకే కొంచెం ఇలా కలర్గా ఉంది. 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యి వేడెక్కాక ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ కూడా 2 కూడా వేసుకుంటున్నాను. ఇలా 2 కూడా వేసుకొనేసి కొంచెం బాగా కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు బాగా కలర్ వచ్చాక ఇప్పుడు బయటికి తీసి ఒక బౌల్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మనము ఉడికించిన ఈ రైస్ అనేది కూడా స్టీమ్ అంతా పోయాక ఇలా తీసేసి ఒక స్పూన్ తీసుకొని ఇలాగా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను మీ దగ్గర గడ్డ బెల్లం అనేది ఉంటే మీరు వాటర్ వేసుకొని పాకంలా పట్టి ఇందులోకి వేసుకోవచ్చండి. నా దగ్గర ఇక్కడ పతంజలి వారు పెట్టిన ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేసుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొనేసి ఇంతకుముందు నేను వేయించిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, నేను డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసి పక్కన పెట్టాను. ఆ నెయ్యి ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టానండి. ఆ తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన వేసేసుకొని మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొనేసి
చూడండి రెడీ అయిపోయింది. సింపుల్గా మనం గుళ్ళో చేసిన ప్రసాదం లాగా ఉంటుందండి తింటూ ఉంటే. అలాగే దేవుడికి కూడా ప్రసాదానికి మనం పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మీకు ఈ వీడియో నచ్చితే చూడండి, ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్, ఇలాచీతో మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మంచి నెయ్యి ఫ్లేవర్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. మంచి టెంపుల్ స్టైల్లో స్వీట్ పొంగల్ రెసిపీ ఈరోజు నేను మీకు వీడియోని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.